హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అమెరికాలో చిత్తూరు అమ్మాయి. ఇది వచ్చి లాస్ వేగాస్ డైరీస్ కి సంబంధించినది. ప్రెసెంట్లీ ఈ వీడియోలో నేనైతే మీకు అరిజోనా స్టేట్ ని చూపిస్తున్నాను. ఇప్పుడైతే మనము గ్రాండ్ కెన్యాన్ కి అయితే వెళ్తున్నాము. ఈ గ్రాండ్ కెన్యాన్ అనేది అరిజోనా స్టేట్ లో ఉంటుంది. లాస్ వేగాస్ డైరీస్ కి సంబంధించింది అనమాట. ఈ ఫ్లాగ్ వచ్చి లాస్ వేగాస్ అనేది నివేడా స్టేట్ లో ఉంటుంది. ఇంకా గ్రాండ్ కెన్యాన్ అనేది అరిజోనా స్టేట్ లో ఉంటుంది అనమాట. ఇంకా నేను గ్రాండ్ కెన్యాన్ స్కై వాక్ అయితే స్టార్ట్ అయిపోయాను. ఇది లాస్ వేగాస్ నుంచి ఒక 2 hours డ్రైవ్. ఇంకా చెప్పాలంటే ఈ గ్రాండ్ కెన్యాన్ స్కై వాక్ అనేది ఒక మంచి టూరిజం ప్లేస్ లాగా చెప్పొచ్చు. ఇంకా ఎవరైనా లాస్ వేగాస్ కి విజిట్ చేశారంటే మాత్రం డెఫినెట్లీ దీన్ని కూడా విజిట్ చేస్తారనమాట. ఇంకా మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను, లాస్ వేగాస్ అనేది ఒక స్పానిష్ వర్డ్. దాని మీనింగ్ వచ్చి పచ్చిక మైదానం. ఇంకా మనము ఈ గ్రాండ్ కెన్యాన్ కి వెళ్ళాలంటే మాత్రము హోవర్ డ్యామ్ మీద వెళ్ళాలి. సో నా ప్రీవియస్ వీడియోని మీరు చూసే ఉండొచ్చు, హోవర్ డ్యామ్ అనేది ఎలా ఉంది, ఎట్లుంది అని చెప్పి. ఒకవేళ ఎవరైనా చూడకుండా ఉంటే మాత్రము డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో క్లిప్స్ లో నేను కొంచెం రోడ్ ట్రిప్ ని కూడా యాడ్ చేశాను అనమాట. సో దట్ ఒక మంచి ఐడియా అనేది ఉంటుంది మీకు ఇక్కడ ఎలా ఉంటుంది అని చెప్పి. ఇంకా ఇక్కడే అనమాట ఎంట్రన్స్ లోనే మనకి టికెట్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడే తీసేసుకున్నాము. ఇంకొక ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాం అనుకుంటున్నాను. లాస్ వేగాస్ నుంచి ఈ గ్రాండ్ కెన్యాన్ కి అయితే హెలికాప్టర్ రైడ్స్ కూడా ఉన్నాయన్నమాట. బట్ మేమైతే ఆప్షన్ కి అయితే వెళ్ళలేదన్నమాట. అండ్ ఈచ్ పర్సన్ కి అయితే $300 ఉంది. సో మేమైతే లాస్ వేగాస్ నుంచి కార్లోనే వచ్చేసాము. బట్ నేనైతే చాలా వీడియోస్ అయితే చూసాను. హెలికాప్టర్ రైడ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది అనమాట. పైన చూసామంటే మాత్రము ఈ గ్రాండ్ కెన్యాన్ కిందనే దింపుతారు. సో అదొక మంచి ఎక్స్పీరియన్స్. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం దాన్ని కూడా ట్రై చేయొచ్చు. ఇంకా ఈ గ్రాండ్ కెన్యాన్ స్కై వాక్ అనేది గ్రాండ్ కెన్యాన్ నేషనల్ పార్క్ కిందకి వస్తుంది అనమాట. ఇంకా గ్రాండ్ కెన్యాన్ స్కై వాక్ అయితే జస్ట్ 2 miles అయితే ఉంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇప్పుడు మీరు చూసినటువంటి ట్రీస్ నుంచి జోషువా ట్రీస్ అని అంటారనమాట. ఇది మోస్ట్లీ నేషనల్ పార్క్స్ లో ఉంటుంది. అండ్ ఇక్కడైతే అందరూ దిగి మరి పిక్స్ అయితే తీసుకుంటున్నారు. సో ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను ఈ వీడియోలో రోడ్ క్లిప్స్ ని కూడా యాడ్ చేస్తున్నాను అని చెప్పి. ఒకవేళ ఎవరికైనా బోరింగ్ గా ఉంటే మాత్రం ఇంకొక 2.5 minutes పాటు స్కిప్ అయితే చేయొచ్చు. నేచర్ లవర్స్ కి అయితే మాత్రం ఈ వీడియో డెఫినెట్లీ బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మౌంటైన్స్ అయితే ఇంకా విజిబుల్ అనమాట. చూడడానికి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఆ ఫీలింగ్ అనేది డిఫరెంట్ లెవెల్ అనమాట. అండ్ ఐ థింక్ ఈ వీడియోస్ లో మీరు అంత బాగా చూడలేరు, బట్ ఐస్ తో చూస్తే మాత్రము చాలా బాగా అనిపించింది. అండ్ ఆ మౌంటైన్స్ యొక్క కలర్ కాంబినేషన్స్ కూడా సింప్లీ సూపర్ అని చెప్పొచ్చు. ఇదే అనమాట ఫస్ట్ టైం మేమైతే ఎక్స్పీరియన్స్ చేయడము, ఇలాంటివి చూడడము.
ఎస్, ఫైనలీ గ్రాండ్ కెన్యాన్ స్కై వాక్ అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఒకటి రిమెంబర్ చేసుకొని, గ్రాండ్ కెన్యాన్ లో మాత్రం విండ్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది. సో జాకెట్ అనేది మస్ట్ అన్నమాట. ఇంకా సమ్మర్ లో వెళ్ళారంటే కూడా చాలా హాట్ గా ఉంటుంది. ప్లస్ దాంతో పాటు విండ్ కూడా ఉంటుంది అనమాట. ఈ వీడియో క్లిప్స్ లో మీరు చూడొచ్చు, ఈ హెలికాప్టర్స్ అనమాట గ్రాండ్ కెన్యాన్ మీదుగా తీసుకెళ్తుంది. హే గాయ్స్, వెల్కమ్ టు గ్రాండ్ కెన్యాన్ వెస్ట్. ఎవరైనా కనుక నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు సునీత. ఇంకా ఒకసారి మన ఛానల్ ని విజిట్ చేయండి, అందులో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ దాంతో పాటు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని, సో ద ఫ్యూచర్ లో బ్యూటిఫుల్ అమెరికాకి సంబంధించిన వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఇక్కడ నుంచి స్కై వాక్ కి వెళ్ళడానికి బస్ సర్వీసెస్ అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట. వీడియో క్లిప్స్ లో మీరు లెఫ్ట్ సైడ్ లో చూడొచ్చు అనమాట, దాన్ని స్కై వాక్ అని అంటారు. ఇది ఒక బ్రిడ్జ్ లాగా అనమాట, గ్లాస్ తో చేసి ఉంటారు. ఈ స్కై వాక్ మీదుగా అయితే మన ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట. అక్కడే ఫోటోగ్రఫీ వాళ్ళు ఉంటారు. అండ్ $50 అనుకుంటాను 3 పిక్స్ అలా తీసుకోవాలంటే. ఇంకా మేమైతే చెక్ చేసాము, పిక్స్ అయితే అంత బాగా రాలేదు. సో 1 పికే తీసుకున్నాం అనమాట, దానికైతే $25. ఇప్పుడు మీరు చూసినది మొత్తం గ్రాండ్ కెన్యాన్ అన్నమాట. ఇది ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఏర్పడుతున్నది. అండ్ ఇవి చాలా బ్యూటిఫుల్ గా అన్నమాట, కలర్ఫుల్ గా ఉంటుంది. సన్సెట్ టైమ్ లో మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. నేను వినడం ఏంటంటే, ఇక్కడ ఈ స్టోన్స్ యొక్క కలర్ కాంబినేషన్స్ అనేది వెదర్ కండిషన్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఆల్రెడీ చెప్పాను, ఈ బ్రిడ్జ్ అనేది కింద బేస్ అయితే మాత్రం మిర్రర్ తో ఉంటుంది అని చెప్పి. అండ్ ఇది ఒక కర్వ్ షేప్ లో ఉంటుంది అనమాట. ఎక్కడి నుంచి చూసినా కూడా మనకి మౌంటైన్స్ అనేది చాలా బాగా కనపడుతూ ఉంటుంది. ఇంకా స్కై వాక్ వెళ్ళినప్పుడు ఒక ప్లేస్ లో అన్నమాట ఈగల్ లాగా కనపడుతూ ఉంటుంది, అందుకే దాన్ని అక్కడైతే ఈగల్ పాయింట్ అని అంటారు. ఇంకా ఇక్కడైతే ఒక ½ అన్ అవర్ అలా స్పెండ్ చేసాము, మంచి వీడియోస్ అండ్ ఫొటోస్ తీసేసుకున్నాము. ఇంకా స్కై వాక్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. చెప్పాను, స్కై వాక్ దగ్గర అయితే ఫోన్స్ అనేవి నాట్ అలౌడ్. అక్కడ ఎలా ఉంటుంది అని చెప్పి ఈ వీడియో క్లిప్స్ లో మీరు చూడొచ్చు. ఇంకా ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అన్నారు, అదే నాకైతే డిసప్పాయింట్ అయిందనమాట. అండ్ ఫోన్స్ తీసుకెళ్లిన పడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. కాకపోతే వీళ్ళు ఫోటోగ్రఫీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మనీ ఎర్న్ చేయడానికి అదొక ట్రిక్ అనమాట. ఇంకా టైం అయితే వచ్చేసింది, ఫోన్ అయితే లోకల్ లో పెట్టేసి స్కై వాక్ చూడడానికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా బ్యాక్ వచ్చేసి ఫోటోస్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నాము. ఈ క్లిప్స్ లో మీరు చూడొచ్చు గిఫ్ట్ షాప్ ని కూడా. ఇంకా రిమెంబరెన్స్ కోసం ఈ గిఫ్ట్ షాప్ లో ఈ మ్యాగ్నెట్ ని తీసుకొని బయటకైతే వచ్చేసాము.
ఇంకా స్కై వాక్ నుంచి గువానో పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కూడా మనకి బస్ సర్వీస్ అనేది ఉంటుంది అనమాట. ఎస్, గువానో పాయింట్ దగ్గర కూడా వచ్చేసాం అనమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. స్కై వాక్ దగ్గర కంటే ఇక్కడే మాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ నది అయితే ఉందన్నమాట. దానివల్ల కళ్ళకైతే ఇంకా చాలా బాగా అనిపించింది. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మౌంటైన్స్ లో లేయర్స్ అయితే కొన్ని అయితే ముందుగానే ఫామ్ అయిందనమాట. కొన్ని అయితే లేయర్స్ ఇప్పుడు కూడా ఫామ్ అవుతుంది అని చెప్పారు. ఇంకా 100% నేనైతే చెప్పొచ్చు నేచురల్ వరల్డ్ వండర్స్ లో ఉన్నామని చెప్పి. సో ఇది ఒక మంచి అనుభూతి. అండ్ గ్రాండ్ కెన్యాన్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దాం అనుకుంటున్నాను. దీన్ని గ్రాండ్ కెన్యాన్ నేషనల్ పార్క్ అని కూడా అంటారనమాట. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో కొలరాడో అనే నది తీరానికి ఇరువైపులా వింతగా ఉన్న ఒక టూరిస్ట్ స్పాట్ లా ఉంది ఇది ఇప్పుడు. ఇంకా ఇది ప్రపంచంలో 7 నేచురల్ వండర్స్ వింతల్లో ఒకటిగా చెప్పచ్చు. ఈ గ్రాండ్ కెన్యాన్ కొలరాడో నది ప్రవాహం వెంట ఏర్పడిన పదునైన ఏటవాలుగా ఉండే కొండ చర్యల యొక్క వరుస ప్రాంతం. యూజువలీ ఈ ప్రాంతంలో వాళ్ళే కాకుండా వేరే ప్రాంతాల వాళ్ళు కూడా సంవత్సరంలో సుమారుగా 60 లక్షల మంది ట్రెక్కింగ్ చేసే వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇంకా నేనేం విన్నానంటే ఇక్కడున్నటువంటి నదులు అన్నమాట దొరికేటువంటి చేపలు ఇంకా ఎక్కడా కనపడదు అని చెప్పి. ఇంకా మోస్ట్లీ కౌబాయ్ మూవీస్ కానీ ట్రెజర్ హంట్ మూవీస్ కానీ ఇలాంటి ప్లేసెస్ లోనే తీస్తూ ఉంటారు. కొలరాడో నది ఇక్కడ ప్రవహించడం వల్ల ఆ వాటర్ అలా ప్రవహించి ఆ స్టోన్ అన్నమాట 2 పార్టిషన్స్ గా చేసి మధ్యలో ఛేదించుకొని వెళ్ళింది. నేను ఫైనలీ చెప్పడం ఏంటంటే గ్రాండ్ కెన్యాన్ అనేది అది మనం కళ్ళతోనే చూడాలి. సో అప్పుడే ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఫేస్ చేయగలము. ఎవరైనా లాస్ వేగాస్ కి వస్తే మాత్రం డెఫినెట్లీ గ్రాండ్ కెన్యాన్ ని విజిట్ చేయండి. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఫేస్ చేయొచ్చు. ఫైనల్లీ గ్రాండ్ కెన్యాన్ అయితే చూసేసాము. ఇంకా టైం అయితే 6:40 అలా అయిందనమాట. ఇక్కడ నుంచి మేము విలియమ్స్ కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి విలియమ్స్ కి 2 hours జర్నీ అనమాట. మళ్ళీ విలియమ్స్ నుంచి 2 hours జర్నీ అయితే ఉంది. ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చూపిస్తున్నాను ఫ్యూచర్ వీడియోస్ లో. ఆ వీడియోని కూడా తప్పకుండా వాచ్ చేయండి. మీ అందరికీ డెఫినెట్లీ నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మెయిన్లీ నేచర్ లవర్స్ కి అయితే మాత్రం బాగా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. బై.